హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనము ప్రిపేర్ చేసుకోబోతున్నాం పండు మిరపకాయలతో టమోటా పచ్చడి ఎలా చేయాలో అమ్మ చేత చేపిద్దాము. అమ్మ చేశారు, ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయాలి, కంపల్సరీగా బాగుంటుంది. ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము రండి. ఇట్లా మనము టమాటాలు బాగా ఎర్ర టమాటాలు తీసుకోవాలండి. మేము ఒక అర కేజీకి పెడుతున్నాను, కానీ మీకు కొలత వచ్చేసరికి కేజీకి చెప్తున్నాను. చూడండి, ఇలా మంచిగా ఎర్రగా ఉండే టమాటాలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి తుడిసి ఆరబెట్టుకోవాలి. ఎటువంటి మచ్చలు కానీ ఏమీ లేకుండా తీసుకోవాలండి. ఇట్లా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మనము కట్ చేసుకుందాము. అమ్మ చేసింది చాలా బాగుంది పచ్చడి, మీరు ట్రై చేసి చూడండి. పండు మిరపకాయలతో పెట్టుకుంటే చాలా బాగుందన్నమాట. మామూలు టమాటా పచ్చడి కన్నా ఇది కూడా చాలా బాగుండిద్ది. ఇది కూడా నిల్వ ఉండిద్దండి, సంవత్సరం పాటు ఇది కూడా నిల్వ ఉండిద్ది. ఇట్లా శుభ్రంగా మనము తుడుచుకొని ఇట్లా చిన్న చిన్న అంటే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి ఎలా కట్ చేసుకోవాలో. ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకున్నాను. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. పండు మిరపకాయలు, అలాగే ఆవాలు, మెంతులు, ఉప్పు, చింతపండు ఒలుసుకోవాలండి. పుల్లలు అవన్నీ ఉంటాయి కదా, పీసుగా ఏమీ లేకుండా అన్నీ ఒలుసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. చెప్పాను కదా, నేను కొలత వచ్చేసరికి కేజీకి చెప్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఈ 2 బాగా వేయించుకొని ఒక గ్రైండర్ మిక్సీలో పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈలోపు మళ్ళీ ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని వేడైన తర్వాత పండు మిరపకాయలు కూడా కడిగి శుభ్రంగా తుడిసి ఆరబెట్టుకోవాలి. ఎటువంటి తడి అనేది ఉండకూడదు. ఇవి ఒక అర కేజీ పండు మిరపకాయలు తీసుకొని ఇట్లా వేయించుకున్నాం అన్నమాట. వాటిని కూడా ఎక్కువేం వేగక్కర్లేదండి, ఒక 2 నిమిషాలు నూనెలో వేగితే సరిపోతుంది. చూశారు కదా, ఈ రకంగా వేయించుకొని వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కూడా చల్లారాలన్నమాట, ఎందుకంటే మనం గ్రైండర్కి వేసాం కాబట్టి అన్నీ చల్లబడాలి. తర్వాత మళ్ళీ అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలను, ఆ టమాటా ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఉడికించుకోవాలి. చిన్న మంట మీద బాగా ఉడికితే నీరంతా బయటకు వస్తుంది. నీరంతా అయిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇట్లా మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి. తర్వాత దీంట్లో 2 గిద్దలు ఉప్పు వేసుకోవాలండి. తర్వాత చింతపండు 150 గ్రాములు, మొత్తం పుల్లలు కానీ ఏమీ లేకుండా ఒలిసి పెట్టుకోవాలి. ఆ చింతపండునే వేసుకోండి, అప్పుడు మనకి పచ్చడి అనేది మెత్తగా బాగుండిద్ది అన్నమాట. ఇట్లా అన్నీ వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. ఈ నీరు ఉంది కదా, ఆ నీరంతా పోయేదాకా చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు మనము గ్రైండర్లో వేసుకోవాలి కాబట్టి గ్రైండర్ శుభ్రం చేసుకొని తుడిసి ఆరబెట్టుకోవాలి. గ్రైండర్ను కూడా చూశారు కదా, ఈ రకంగా బాగా మగ్గపెట్టుకోవాలి. తర్వాత గ్రైండరు మిక్సీ ఉంది కదా, మిక్సీలో మనము మెంతులు, ఆవాలు పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గ్రైండర్ని తుడుచుకున్న తర్వాత ఆన్ చేసుకొని ముందుగా మనము వేయించి పెట్టుకున్న పండు మిరపకాయలు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. కోర్సుగా వేసుకోవాలండి. చూడండి, చూపిస్తాము ఎట్లా ఆపుకోవాలో, ఏ స్టేజ్లో మనం టమాటా ముక్కలు వేసుకోవాలో చూద్దాము. అట్లా కొంచెం మెదిగిన తరువాత మెంతిపిండి, ఆవు పిండి వేసుకోవాలి.
ఇట్లా గంటెతో కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇట్లా కోర్సుగా వేసుకోవాలి. ఈ స్టేజీలోనే మనము టమోటా ముక్కలు వేసుకోవాలన్నమాట. బాగా వేడిగా ఉంది, ఇది చల్లారిన తర్వాతే గ్రైండర్ ఆన్ చేసుకోండి. బాండీలోనే ఉంటే వేడిగా ఉండిద్దని చెప్పి దీంట్లో వేసి కలబెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మేము మళ్ళీ గ్రైండర్ చేసుకున్నాం అన్నమాట. ఇట్లా కలబెట్టుకుంటే కొద్దిగా చల్లారిద్ది. చల్లారిన తర్వాత గ్రైండర్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకుందాము. బాగా గ్రైండ్ చేసుకోవాలి. మేము చూపించిన విధంగా ఇట్లా స్పూన్తో కలుపుకుంటా చేసుకోండి. జాగ్రత్త అండి, స్పూను గ్రైండర్లో నలిగే ప్రమాదం ఉంది పాత్రకి. ఇట్లా మెత్తగా వేసుకొని అక్కడక్కడ కొంచెం పండు మిరపకాయలు తగిలేటట్టు వేసుకోవాలన్నమాట. పచ్చడిని అయిపోయిందండి. పండు మిరపకాయల టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రకంగా మనము నిల్వ పచ్చడి అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు రావు కదా, అందుకనే పెద్దవాళ్ళ దగ్గర కొలతలు అన్నీ తీసుకొని చూపిస్తున్నాను మీకు. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లా మనము ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకొని అన్నంలో తినచ్చు. అలాగే దోశల్లోకి, ఇడ్లీలోకి అన్నిట్లోకి బాగుండిద్దండి. పండు మిరపకాయల టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.